సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి జిల్లా 3 కిలోమీటర్ల దూరంలో కలబూర్ అనే గ్రామంలో ఈ శివాలయము నిర్మితమైనది. ఇది సుమారుగా 11 శతాబ్దాల క్రితము నిర్మించినటువంటి ఆలయంగా చరిత్ర ఉంది. అంటే 2025 నాటికి 1000 సంవత్సరాలు ముగించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రంగా భావిస్తారు. ఈ ఆలయంలో ఉదయము లేవగానే సూర్యకిరణాలు పద్మనాభ విగ్రహం మీద పడడము, దివ్య తేజస్తో వెలడము ఈ యొక్క గుడి విశేషము. అయితే వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి ఎలా ఉందో ఇక్కడ సంగారెడ్డి ప్రాంతంలో అలాంటి గుడిగా ఇది నిర్మితమైనది. కంప్లీట్గా శిల్పకళ రాతితో చేసినటువంటి ఈ ఆలయము అతి శ్రేష్టమైనదిగా, అతి పవిత్రమైనదిగా భావిస్తాం. నిజంగా సంగారెడ్డికి మేమున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత దగ్గరలో ఉండడం అనేది మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా ఈ సంగారెడ్డి జిల్లా అంతటి కూడా ఈ శివయ్య యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పూజారి వారు భక్తులు అతి పవిత్రంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. బర్త్డేలు కావచ్చు, మ్యారేజీలు కావచ్చు, ఏ మంచి కార్యక్రమం అయినప్పటికీ ఈ శివాలయంలో వచ్చి అభిషేకాలు చేస్తూ ప్రతినిత్యము ఆలయ అర్చకులు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనా సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా కలబూరు శివాలయంకు సంబంధించినటువంటి ఆ శివయ్య గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. పేరు పరమేశ్వర్. మేము వంశపారంపర్యంగా చేస్తున్నాము, సేవ చేస్తున్నాము. టెంపుల్ 3 అయ్యవాళ్ళు ఉంటారు ఇక్కడ. దీన్ని త్రికుటాలయం అంటారు. కాశీ విశ్వనాథుడు, అనంత పద్మనాభం, వేణుగోపాలుడు. ప్రతి సోమవారం అన్నాభిషేకాలు ప్రతి సోమవారము రుద్రాభిషేకాలు నడుస్తాయి. ప్రతి మాసశివరాత్రి వస్తాయి కదా, మాసశివరాత్రి, శివభద్ర కళ్యాణము, కార్తీక పౌర్ణమి, శ్రావణ మాసము, ఇట్లా ప్రోగ్రాం నడుస్తూనే ఉంటాయి. అభిషేకాలు నడుస్తూనే ఉంటాయి. 11వ శతాబ్దం అంటే ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు అయిపోయింది. భక్తులు ఏదైనా వాళ్ళకి ఏదైనా అకేషన్ ఉంటే వచ్చేస్తారు. అట్లేం లేదు, భక్తులకు అకేషన్, బర్త్డేలో, మ్యారేడేలో అట్లా. మండే మాత్రం రష్ ఎక్కువ ఉంటుంది. అన్నీ చేస్తాం. ఇలాంటి శివాయకు మేము సేవ చేయడం మేము ఎన్నో జన్మల మా పూర్వజన్మల సుకృతం. అందరికీ నమస్కారము. కల్పకూరు అనే ఊరిలో శివాలయము చాలా పవిత్రమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అనుకున్న కోరిక నెరవేరుతుందని అందరూ ఆశిస్తున్నారు. అలాగే దేవుడు కూడా ఆ కోరికలను నెరవేరుస్తున్నాడు. శివయ్య ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ దేవాలయంలో ఏ రోజు విశేషమైన పూజా కార్యక్రమం? సోమవారము కార్తీక మాసము, శ్రావణ మాసము, శివరాత్రి అభిషేకం, శ్రీకృష్ణ గోకులాష్టమి. అనంత పద్మనాభ స్వామికి ఆయన ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆయనకు వస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ చేస్తున్నారు? నేను 3 years. మేము ఒక 5 years నుంచి ఇక్కడికి వస్తున్నాము. మాకు ఇక్కడికి వచ్చినందుకు మేము ఏది కోరుకున్నా కానీ అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. బర్త్డేలకి, మ్యారేజ్ డేలకి, ఏదైనా అఫీషియల్గా ఉన్నప్పుడు మేము ఇదే టెంపుల్కి వస్తాం ఎప్పుడు.